యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించారు. జూన్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్తో పాటు ఇక మరి 18 మంది సభ్యులను ఈ నెల 11న ఉదయం 11 నిమిషాలకు యాదాద్రి ఆలయం ముఖ మండపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇక ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇక సభ్యులుగా నియమితులైనటువంటి వారిని ఆలయ ఈవో భవానీ శంకర్ స్వయంగా కలిసి ప్రమాణ స్వీకార సమాచార పత్రం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తరహా ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి లేదా ప్రధాన అర్చకులచే ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు సమావేశం కానున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథులు ఎవరు కూడా లేకుండా సాదాసీదాగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ ముఖ మండపంలోనే ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి అధికారులైతే అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ షూట్స్లో ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.